ఫ్రెండ్స్, టాప్ 5 అయితే మన కళ్ళ ముందు బిగ్ బాస్ సీజన్ ఫినాలే వీక్లో అయితే ఉన్నారు. ఎవరైతే టాప్ 5లో ఉండాలనుకున్నామో ఆల్మోస్ట్ అందరూ ఉన్నట్టే. ఎందుకంటే ఇప్పుడున్న టాప్ 5 కనుక మనం గమనించినట్టయితే పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. ఎవరికి వాళ్ళు మంచిగా కంటెంట్ ఇస్తూ వచ్చారు, అలాగే అద్భుతంగా రాణిస్తూ కూడా వచ్చారు. సరే, ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఈ రోజు మీరు ప్రోమోలో ఒక విషయాన్ని గమనించారా లేదా అంటే, ఒక విషయం నిజంగా తనూజకి అది సూపర్ సూపర్ ఎలివేషన్. ఈవెన్ తనూజ కళ్యాణ్ కి సంబంధించి ఇది ఒక పెద్ద ట్విస్ట్ లాంటి గేమ్ అని చెప్పొచ్చు. తనూజ ఆల్మోస్ట్ ఎన్ని వారాల పాటు వెయిట్ చేసింది కెప్టెన్సీ కోసం? ఆల్మోస్ట్ 5 to 6 weeks పాటు ట్రై చేస్తూనే ఉంది, కంటెండర్ గా చేస్తూనే ఉంది, రావట్లేదు. ఆఖరికి కళ్యాణ్ కూడా, అంటే కళ్యాణ్ ఆల్రెడీ కెప్టెన్ అయిపోయాడు. తను కెప్టెన్ రెండోసారి అవ్వాలి అనుకునే ముందే తనూజాని కెప్టెన్ చేసేద్దాం అనుకున్నాడు. భరణి గారి విషయంలో అది పక్కకి వెళ్ళిపోయింది, పక్కన పెట్టేసేయండి. అయితే ఏ టాస్క్ లో అయితే కళ్యాణ్ ని దాటుకుని తనూజ అద్భుతంగా గెలిచి ఓకే తను కెప్టెన్ గా అవ్వటానికి బాటలు వేసిందో అదే టాస్క్ ఈ రోజు ఇటు కళ్యాణ్ తనూజ అలాగే అటు డెమాన్ ఇమాన్యుల్ కి పెట్టడం అయితే జరిగింది. మీరు ఇక్కడ ఒక విషయాన్ని గమనించారా? ఇక్కడ ఏ టాస్క్ లో అయితే కళ్యాణ్ వర్సెస్ తనూజ అయిందో అదే టాస్క్ చాలా పెద్ద సెన్సేషన్ అయింది. ఫస్ట్ చాలా మంది కళ్యాణ్ ఫ్యాన్స్ తనూజ కోసం కావాలనే ఓడిపోయాడు కళ్యాణ్, లేకపోతే కళ్యాణ్ కి ఆ గేమ్ ఏమైనా పెద్ద లెక్క, చాలా ఈజీ గేమ్, తను ఆడేస్తాడు, తను కావాలని ఓడిపోయాడు అని చెప్పేసి ఒక వర్షన్ మాట్లాడితే, ఇంకొక వర్షన్ ఏమో ఏంట్రా మీరు తనూజ గెలుపుని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారా, 24 గంటలు సపోర్ట్ అని అంటారా అని చెప్పేసి కొంతమంది. అంటే ఇక్కడ లిటరల్ గా ఏమైంది, ఈ ఒక్క టాస్క్ వల్ల తనూజ వర్సెస్ కళ్యాణ్ గా మారిపోయింది. అయితే ఇదే విషయాన్ని నాగ్ సార్ కూడా వీకెండ్ ఎపిసోడ్ లో చెప్తే దానికి తనూజ ఏడ్చేసింది అనమాట. సార్ నేను చాలా కష్టపడి ఆడాను సార్, నా వల్ల తను ఓడిపోలేదు సార్, అది సార్ ఇది సార్ అని చెప్పేసి ఆడింది. బట్ ఎనీవేస్ ఈ టాస్క్ అనేది అత్యంత కీలకం. ఒకవేళ కనుక ఈ టాస్క్ గనక కళ్యాణ్ ఆ రోజు గెలిచి ఉంటే కెప్టెన్ గా మళ్ళీ తనూజ అవ్వడానికి లేట్ అయ్యేది, క్వీన్ గా మారింది అనమాట. ఆ టాస్క్ గెలిచి క్వీన్, అంటే రాజు రాణి టాస్క్ గుర్తుంది కదా మీకు? ఆ రాజు రాణి టాస్క్ లో ఈ టాస్క్ బాగా ఆడింది తనుజ. అట్ ద సేమ్ టైం అంటే జస్ట్ 1 second లో కళ్యాణ్ పెట్టేశాడు, ముందు తనుజ పెట్టింది. అయితే అది చాలా పెద్ద సెన్సేషన్ గా మారింది. ఇప్పుడు ఇదే టాస్క్ ని వీళ్ళిద్దరు కలిపి ఆడుతున్నారు వర్సెస్ డెమాన్ వర్సెస్ ఇమ్ము. ఇక్కడ డెమాన్ వర్సెస్ ఇమ్ము విషయంలో కూడా ఒక విషయం ఏంటంటే, ఇద్దరు గేమ్స్ పరంగా చూసుకుంటే తోపులనే చెప్పుకోవాలి. అటు డెమాన్ ఇటు ఇమాన్యుల్ ఫిజికల్ టాస్క్ పెట్టినా లేదా ఏ టాస్క్ ఫిజికల్ కి సంబంధించి పెట్టినప్పటికీ కూడా వీళ్ళిద్దరిని కొట్టే వాళ్ళు లేరు. చాలా సందర్భాల్లో ఇమాన్యుల్ అన్నాడు కూడా, ఏమనంటే రే నీకు నాకు, డెమాన్తో అన్నాడు, నీకు నాకు ఎప్పుడు వర్సెస్ పడుతుందిరా, మన ఇద్దరం కలిసి ఆడాలంటే చూడాలని ఉందిరా అనేసి. అలాగే కళ్యాణ్ కూడా తనూజతో చాలా సార్లు అన్నాడు, మన ఇద్దరం కలిసి ఆడినట్టు ఒక గేమ్, ఒక టాస్క్ ఇవ్వాలి బిగ్ బాస్ అని చెప్పేసి. సో ఈ టాస్క్ వెరీ 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 స్పెషల్. మరి ఎవరు గెలిచుంటారు అంటే ఈ పాటికి మీకు అర్థమయ్యేపోయి ఉంటుంది. ఈ గెలిచింది ఎవరో కాదు, డెమాన్ అండ్ ఇమాన్యుల్, వీళ్ళిద్దరే గెలిచారనమాట. సూపర్ ప్లే ఆడారు ఇద్దరు. అసలు ఇమాన్యుల్ ఆ వెయిట్ కి, తనకున్న ఆ పర్సనాలిటీకి ఆయాసపడుతూ హా 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 అంటూనే తను మొత్తం గేమ్ అంతా మార్చేశాడు. ఈ గేమ్ అనే కాదు ఫ్రెండ్స్, ఏ గేమ్ అయినా సరే ఆల్మోస్ట్ ఇమాన్యుల్ 500% పెడతాడు ఎఫర్ట్స్, అలాగే తన 100% లాక్కుంటాడు. ఎలా అయిపోతుంది అంటే, ఒక గేమ్ ఇమాన్యుల్ వర్సెస్ ఇంకెవరైనా గేమ్ ఆడితే ఎలా అవుతుందో తెలుసా? అబ్బా అరే రే అని అనుకుంటారు. క్రికెట్ మ్యాచ్ లో కష్టపడి ఆడి ఇంకా గెలిచేస్తాము అనుకునే టైంకి జస్ట్ 1 point తో ఓడిపోయిన జట్టు ఉంటుంది చూసారా, ఆ ఓడిపోయిన జట్టుకి గెలిచిన జట్టు కన్నా ఎక్కువగా ఫేమస్ అయిపోతారు వాళ్ళు. అందరూ కూడా ఆ ఓడిపోయిన జట్టు గురించే మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట. ఆ సింపతి కానీ, గ్రేట్నెస్ కానీ, ఒక ప్రౌడ్ మూమెంట్ కానీ ఆ ఓడిపోయిన జట్టుకు వస్తుంది. ఆ ఇమాన్యుల్ విషయంలో కూడా అదే జరుగుతుంది. చాలా ఫిజికల్ టాస్క్స్ లో కూడా అబ్బా అనేటట్టే ఉంటది. అంతెందుకు మొన్న సెకండ్ ఫైనలిస్ట్ రేస్ కి సంబంధించి ఎవరు గెలిచారు? తనూజ గెలిచింది కదా. తనూజ గెలిచినప్పుడు కూడా ఇమాన్యుల్ మీద ఆడి గెలిచింది అని చెప్పేసి అన్నారంటే, ఆ ఒక్క ఇంపాక్ట్ ఎలా ఇచ్చాడో ఇమాన్యుల్ మీరు ఆలోచించండి. ఇమాన్యుల్ ఒక్క చిన్న మైండ్ గేమ్ అండ్ బ్యాక్ స్టాబింగ్ విషయంలో తప్ప ఇమాన్యుల్ ఇస్ పర్ఫెక్ట్లీ బిగ్ బాస్ సీజన్ 9 కి సూపర్ డూపర్ కంటెస్టెంట్. ఫ్రాంక్లీ కొంతమంది అయితే తనుజ కళ్యాణ్ కాదు ఇమాన్యుల్ విన్నర్ అవ్వాలని కూడా కోరుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. అండ్ మోస్ట్లీ ఇమాన్యుల్ సంజనాకు సంబంధించిన ఎంటర్టైన్మెంట్ కానీ ఇద్దరికిద్దరే ఎంటర్టైనర్స్.
ఇద్దరు కలిసిన ఎంటర్టైనర్సే, ఇద్దరు విడివిడిగా ఉన్న ఎంటర్టైనర్సే. అసలు ఈ ఈ కాంబో చాలా గ్రేట్ గా ఉంటది. ఇప్పుడు మీరు చూడండి గతంలో అవినాష్ రోహిణి, అవినాష్ తేజ ఇలాగా కొంతమంది ఒక కంటెస్టెంట్స్ కలిస్తే ఒక రకమైన మంచి కామెడీ వచ్చేది. కానీ సంచన అండ్ ఇమాన్యుయల్ ఇద్దరు కలిసినా ఒక రకమైన సూపర్ కంటెంట్, కలవకపోయినా ఒక సూపర్ కంటెంట్. అయితే ఇక ఈ టాస్క్ లో గెలిచిన ఇమాన్యుయల్ అండ్ డెమోన్ కి సంబంధించి ఎవరికి కావాలి అని అంటే నాకు తెలిసి డెమోన్ ఇమాన్యుయల్ కి ఇచ్చినట్టు తెలుస్తుంది అనమాట. అంటే మేబీ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కి సంబంధించి ఏదన్నా ఒక ఇదైతే రావచ్చు, ఎందుకంటే వాళ్ళిద్దరు కలిసి ఆడారు కదా. సో ఈ రోజంతా గేమ్స్ పెడతారు ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే రేపటి నుంచి వీళ్ళకి గేమ్స్ ఉంటాయి, జర్నీస్ ఉంటాయి అనమాట. ఈరోజు రేపటి నుంచి మనకి జర్నీస్ చూపిస్తారు అనమాట. జర్నీస్ కూడా ఈసారి ఏంటంటే ఒక వెరైటీగా ప్లాన్ చేస్తున్నారంట. ఏం ఏం జర్నీస్ అంటే వాళ్ళకి సంబంధించి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈరోజు తనూజ ఏవి నడుస్తుంది అనుకోండి, జర్నీ ఏవి జర్నీ అయితే ఆ టైంకి ముందు వాళ్ళ సిస్టర్ కానీ వాళ్ళ మదర్ కానీ ఎవరో ఒకరు తనతో మాట్లాడడం కానీ, ఒక లేఖ పంపించడం కానీ, వీడియో బయట కానీ, ఆడియో బయట కానీ ఇలా ప్లాన్ చేస్తున్నారంట. సో అట్ ద సేమ్ టైమ్ కళ్యాణ్కి కూడా అంటే వాళ్ళ జర్నీకి సంబంధించి నా విషయం అయితే ప్లాన్ చేస్తున్నారట. సో నాకైతే అదే అనిపించింది. అయితే మీరు ఓట్లు వేయడం మర్చిపోవద్దు. ఓకే, ఎవరి ఫ్యాన్స్ వాళ్ళకి ఓట్లు వేసుకోండి. ఇక్కడ స్ప్లిట్టింగ్ అనేది వద్దు. స్ప్లిట్టింగ్ చేయడం వల్ల మనకు సంబంధించిన కంటెస్టెంట్ ఓడిపోయే ఛాన్స్ ఉంది, లెక్కలు మారిపోయే ఛాన్స్ ఉంది. ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఇంకొక పెద్ద విషయం చెప్తామేనండి. విన్నర్ అనేది కళ్యాణ్ తనూజాల మధ్యనే ఉంటుంది. ఓకే, ఒకళ్ళు విన్నర్ అవుతారు, ఒకళ్ళు సెకండ్ రేస్ లోకి వస్తారు. ఇది కన్ఫర్మ్, ఇది అసలు మీరు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఓకే, కానీ ఇక్కడ మనం కొంతవరకు ఎవరికైతే ఆ సూట్ కేస్ డబ్బులు అవసరమో వాళ్ళ గురించి కూడా కొంత ఫ్యాన్స్ ఆలోచించాలి. ఇక్కడ డెమోన్ కి వాళ్ళ నాన్నగారికి టంగ్ క్యాన్సర్ వచ్చింది కాబట్టి ఆ అమౌంట్ తనకి చాలా 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 అవసరం. అంటే ఇప్పుడు హెల్త్ అనేది ఎలా ఉంటది అంటే మన దగ్గర ఎంత డబ్బులున్నా కూడా ఆ ఒక్క హెల్త్ ప్రాబ్లం పేదవాడిని చేసేస్తుంది అనమాట. సో డెమోన్ పవన్ కి బయట ఏం జాబ్ కానీ అలాంటివి ఏం లేవు, కానీ తను కూడా సోషల్ మీడియా మీద డిపెండ్ అయిన వ్యక్తే. ఈవెన్ కళ్యాణ్ కూడా ఆర్థిక పరిస్థితి అలానే ఉంది. సో అందుకనే మేము నిన్న డెమోన్ సార్ మాకు వచ్చిన డబ్బులు నేను కళ్యాణ్కి నేను హాఫ్ ఆఫ్ ఇస్తాను సార్ అన్నట్టుగా అనిపించింది నాకు ఒక్క 2 నిమిషాలు. సో ఏంటంటే ఇప్పుడు మీ ప్రెషియస్ ఓట్ కనుక ఒక వ్యక్తిని టాప్ త్రీకి పంపించింది అనుకోండి, అప్పుడు వాళ్ళకి అమౌంట్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. అట్లీస్ట్ తనకు ఒక కొంత డబ్బులు వచ్చింది అనుకోండి, అది తనకి చాలా బెనిఫిట్ అవుతుంది. అయితే ఇక్కడ చాలా మంది కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే ఇమాన్యుయల్ డెమాన్ టాప్ 3కి వెళ్తే బాగుంటది, ఎందుకంటే తనకు కొంచెం అమౌంట్ అయినా వస్తుంది కదా, కొంచెం పెద్ద అమౌంట్ వస్తుంది కదా అనేసి. ఈవెన్ బిగ్ బాస్ వాళ్ళు కూడా అలాగే ప్లాన్ చేయాలి కూడా, ఎందుకంటే సంచనా గారు టాప్ 5 లోనే నిష్క్రమిస్తారు కాబట్టి డెమాన్ టాప్ 4 కానీ టాప్ 3 కానీ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. బట్ ఏదైనా సరే ఓటింగ్ మీదే ఆధారపడుతుంది కాబట్టి దాన్ని బేస్ చేసుకునే ఉంటుంది. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.